మనము అలాగే నిలబడి ఉండగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, నిజమే మీరు మాకు మంచి కాపరి అయింటూ ఉన్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చి ఉంటున్నాం ప్రభా. మా బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు తండ్రి, మమ్మల్ని పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు. అలాగే మేము కూడా మీ స్వరమును ఎరిగినటువంటి వారిగా ఉండాలి. మీరు పిలిచినప్పుడు మీ స్వరమును గ్రహించి తండ్రి మీ వైపు తిరిగి మీతో నడిచే వారిగా ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని చేయండి ప్రభువా. మా హృదయాలను తెరవండి. మీ యొక్క వాక్యం వెల్లడి అవుచుండగా ప్రభువా, మీ వెలుగు మాలో ప్రవేశించుచుండగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని మీ వైపు తిరిగి మీతో నడిచే గొర్రెలుగా మేము ఉండలాగిన సాయం దయచేయమని యేసు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈరోజు మన చర్చిలో పెళ్లి ఉందేమో అనుకున్నా. కార్తీకుని చూసి అరే ఏంటబ్బా ఇది, వాళ్ళ అమ్మ మాకు చెప్పలేదే అని అనుకున్నాము. ఓకే, కానీ తర్వాత తెలిసింది పెళ్లి ఉంది, కానీ ఇప్పుడు కాదు. 15 ఎప్పుడు ఎగ్జామ్స్? 15th నుంచి అప్పుడు ఉంటుంది. సరే, ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎజెకియేలు గ్రంథం 34. ఎజెకియేల్ అనేటటువంటి ఈ యొక్క ప్రవక్త, తెలుగులో యెహెజ్కేలు, ఇంగ్లీష్ లో ఎజెకియేల్. సో ఈయన చెరలో ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన. ఓకే, he was the priest for the people of Israelites in exile. చూడండి, అంతవరకు ఇశ్రాయేలీయులు ఏమనుకుంటూ ఉన్నారంటే, ఇశ్రాయేలీయులము యెరూషలేమే మాకు గొప్పది, యెరూషలేములోనే మా దేవుడు ఉన్నాడు, యెరూషలేములో దేవుడు ఉన్నాడు కాబట్టి మమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు, తిట్టలేరు, మేము ఏమంటారు, మేము అభేద్యులము, వీఆర్ ఇన్విన్సిబుల్, మా మీదకి ఎవరు రాలేరు, మా మీద ఎవరు జయము పొందుకోలేరు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పు అని నిరూపించాడు. యెరూషలేములోనే కాదు దేవుడు ఉండేది, దేవుడు ఎక్కడైనా ఉంటాడు అని. వాళ్ళు చెరలో బబులోను దేశంలో ఉన్నప్పుడు, బబులోను దేశంలో ఉన్నటువంటి వారికి ఒక యాజకుడిగా యెహెజ్కేలును ఏర్పాటు చేశాడు దేవుడు. ఓకే, యెహెజ్కేలు చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో వాళ్ళు ఒక గుంపులుగా కూర్చొని ప్రార్థన చేసుకునేటటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు. ఆ విధంగా వారి యొక్క సమాజ మందిరాలు ఏర్పడ్డాయి. ఓకే, వారి యొక్క సమాజ మందిరంగా కూడుకోవడము ఆ విధంగా ఏర్పడ్డాయి. అదే కంటిన్యూ అయింది. అదే ప్రాసెస్ లో మనం కూడా చర్చ్ ఏర్పాటైంది అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్ ఎక్కడి నుంచి మొదలైంది? కొన్ని వందల సంవత్సరాల క్రితం చెదిరిపోయిన జనాంగం, చెదరగొట్టబడిన అనకూడదు, చెరపట్టబడినటువంటి జనాంగంకి వచ్చినటువంటి ఐడియా అది. ఓకే, ఏమి ఏమైనప్పటికీ దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. ఓకే, దేవుని యొక్క మాటలు అది అందరికీ అప్లై అయ్యే మాటలు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనరేషన్. ఈ మాట ఆ వాళ్ళకే అప్లై అని కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనరేషన్. 2000 సంవత్సరాల తర్వాత మనకు కూడా ఆ మాటలు అప్లికబుల్. ఓకే, కాబట్టి అందుకే మనం ఆ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు సత్యమైన మాటలు. ఓకే, ఇదేదో మతం కాదు. మతము అంటే ఏంటని చెప్పాను నేను. అభిమతము అంటే అభిప్రాయం, అంటే నా అభిప్రాయం కాదు, ఇట్ ఈస్ ట్రూత్, దిస్ ఇస్ వే, మార్గం ఇది.
అభిమతమో ఎమ్మరమతమో లేకపోతే ఏదో మతం కాదు. ఇట్స్ నాట్ వన్స్ ఐడియా, అభిప్రాయం కాదు, ఇది మార్గం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అంటూ ఉన్నాడు, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపురులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి తోడుకొని వచ్చి సమకూర్చి, చూడండి ఈ పదాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, తప్పించి తోడుకొని వచ్చి సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. కాపురపు స్థలములందు, ఎందుకు ఆ మాట అన్నాడు? వాళ్ళు ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు, వాళ్ళు కాపురాలు చేయలేనటువంటి స్థితిలో పరిస్థితుల మధ్య వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు హబిటబుల్ ప్రదేశానికి వాళ్ళని తీసుకొని వస్తాడు, గడ్డి ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకొని వస్తాడు, ప్రజలు నివసించే ప్రదేశానికి తీసుకొని వస్తాడు, దేవుడు నివసించే ప్రదేశానికి తీసుకొని వస్తాడు. చూడండి దేవుడు ఎంత గొప్ప. నేనే నేను తప్ప మరి ఎవరు కూడా ఈ కార్యము చేయలేము అని దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, వాళ్ళు తప్పిపోయారు, వాళ్ళు చెదరిపోయారు, వాళ్ళు గడ్డి లేనటువంటి ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఏమంటున్నాడు? నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. మనము కనుక్కోలేము, దేవుణ్ణి మనము కనుక్కోలేము, దేవుణ్ణి మనము వెతకలేము, వెతికే మనస్సు ఉండదు మనకు. మనం దేన్ని వెతుకుతాం? ఎక్కడ సుఖభోగాలు దొరుకుతాయా, ఎక్కడ సంతోషాలు దొరుకుతాయా, ఎక్కడ డబ్బు దొరుకుతుందా, దీనికోసం మనం వెతుకుతాం. కానీ మానవుని యొక్క సహజమైనటువంటి ఆ యొక్క మైండ్ ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకదు. దేవుడు అనే పదానికి అసలు మన మైండ్ లో తావే ఉండదు. ఇట్ నెవర్ అకర్స్ ఇన్ అవర్ మైండ్ దట్ వీ మస్ట్ లుక్ ఫర్ గాడ్. దేవుడే ఎప్పుడైనా సరే మనల్ని వెతికేవాడు. నేను వెతుక్కుంటూ దేవుని వెళ్ళాను, దేవుని కనుగొన్నాను అంటే మూర్ఖత్వమే. ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ రివర్స్. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, దేవుడు మనల్ని కనుగొన్నాడు, దేవుడు మనల్ని దగ్గరికి తీసుకున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంటే, దేవుడు తన వాక్యమును పంపి వారిని బాగు చేసెను. గాడ్ ఈజ్ ద ఇనిషియేటర్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఇనిషియేటర్ కాదు, మనము మొదలు పెట్టలేదు, దేవుడు మొదలు పెట్టాడు. రక్షణ కార్యక్రమాన్ని దేవుడు మొదలు పెట్టాడు. ఎప్పుడు మొదలు పెట్టాడు? జగత్తు పునాది వేయబడక ముందే మొదలు పెట్టాడు. కాబట్టి దేవుడు, మనము తప్పిపోయేటటువంటి వారం. మనం న్యాచురల్ గా మనకు ఆత్మీయమైన అవగాహన ఉండదు, లోక సంబంధమైన జ్ఞానము బహు ఎక్కువగా ఉంటుంది. పుట్టిన పిల్లోనికి లోకం అంటే ఏంటో తెలుసు, మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలుసు, ఓకే, ఇయర్ ఫోన్స్ అంటే ఏంటో తెలుసు. ఒక చిన్న కుర్రోడు వాళ్ళ తాత అది పెట్టుకున్నాడు, బ్లూటూత్ది. వాడు సంకలు ఎత్తుకుంటే అది తీసి ఆయనకు చెవులో పెడుతున్నాడు. వాడికి తెలిసింది, చూడండి, చిన్న కుర్రానికి తెలిసేది ఇది చెవులో పెట్టుకునేది అనేసి. అవి మనకు తెలుస్తాయి, కానీ ఆత్మీయ సంగతులు మనకు తెలియవు. వీఆర్ బ్లాంక్ అండ్ వీఆర్ బ్లైండ్ ఫర్ ద స్పిరిచువల్ థింగ్స్. సాతాను మనకు అడ్డుతం వేస్తుంది, చేసి మనం ఆత్మీయ సంగతులు వెతకకుండా తెలియకుండా సాతాను మనకు మబ్బు కల్పించేస్తుంది. తద్వారా మనము దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోతాం. దాట్ వాజ్ ద ప్రైమ్ ఐడియా ఆఫ్ సాతాన్. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయ్యా, మీరు ఎక్కడున్నా సరే నేను
మిమ్ములను వెతుక్కుతాను, వెతికి కనుగొంటాను అంటున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అస్. దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. మనము దారి తప్పి ఎక్కడో కంచెలలో పొదలలో ఇరుక్కుపోయి లోకములో కొట్టుకొని పోతూ శాపంలో కొట్టుకొని పోతూ జీవిస్తూ ఉన్నా. మనకు తెలియకుండానే వీఆర్ అట్రాక్టెడ్. సాతాను మనలో మంచిగా లోకము ఎర్ర చూపించి అట్రాక్ట్ చేస్తా ఉంది. అందుకు అది మంచిగా ఉంది అని మనం వెళ్తున్నాం, అక్కడ ఇరుక్కుపోతున్నాం. అదే మంచి అని మనం అనుకుంటా ఉన్నాం. కాబట్టి కనిపించేదంతా, తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటిది? తెల్లనివన్నీ పాలు కాదు, మెరిసేదంతా బంగారు కాదు. కాబట్టి సాతాను మనకు తలుపు వెలుగులు చూపించి దేవుడి నుంచి దూరంగా వెళ్ళడానికి అది మనల్ని ఆకర్షించుతూ ఉంటుంది. అందుకే మనం తప్పిపోయాం, కూరుకుపోయాం. సమ్టైమ్స్ మనము దేవుడి నుంచి దూరంగా తప్పిపోయి, మన నుంచి దూరంగా తప్పిపోయి ఎక్కడో బురదలో ఇరుక్కుపోతాం. మనము కదలడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఇరుక్కుపోతాం. దాన్ని ఊబిలో, జిగ్గటగల ఊబిలో ఇరుక్కుపోయిన మనల్ని దేవుడు వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అస్. ఏమంటాడు? ఇదిగో నేను నా గొర్రెలు. ఇక్కడ నేను అనే మాట చాలా సార్లు వినపడతాడు. నా మంద, నా దొడ్డి, నా గొర్రెలు, నా జనులు. కాబట్టి ఇక్కడ దేవుడు నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు పరలోకా నుంచి అన్ని పరలోకపు భోగాలన్నిటినీ వదిలిపెట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి దేనిగా మారాడంట? కాపరిగా మారాడంట. పరలోకములో ఉన్నటువంటి ఆల్ లగ్జరీస్ అన్ని వదిలిపెట్టి, లెఫ్ట్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ హెవెన్. ఓకే, వదిలిపెట్టి ఇక్కడికి ఎలా వచ్చాడంట? తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడంట. రిక్తునిగా. మనమైతే అన్ని టైటిల్స్ కావాలి మనకు. మన పేరు వెనకాల, ముందు, మనం 10th క్లాస్ నుంచి చదివేది అన్నీ రాసుకుంటాం. 10th, ఇంటర్, బైపీసీ, దాని తర్వాత ఎంపీసీ, ఇంజనీరింగ్, డాక్టరు, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ అన్ని రాసుకుంటాం. ఆర్మీ వాళ్ళైతే ఫ్లాగ్లు పెట్టుకుంటారు, ఇన్ని టైటిల్స్ పెట్టుకుంటారు. మనము చూడండి, కానీ దేవుడు అన్నిటినీ తీసివేసి రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏ పొజిషన్ తీసుకున్నాడైనా? సేవకుడుగా, కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఇమాజిన్ చేయండి, అది మనం చేయగలమా? మన టైటిల్ను ఎవరన్నా ఒక పాస్టర్ గారు అంటా ఉన్నారు, పాస్టర్ గారిని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఆయన టైటిల్స్ సరిగా పిలవలేదంట. ఫలానా డివిజన్ ప్రెసిడెంట్, ఫలానా సౌత్ ఇండియా ప్రెసిడెంట్, ఏదో ఉంటాయి కదా. అందుకు ఆయన కోపడుతున్నాడు, పిలిచే విధానం మీకు తెలీదా అనేసి. మరి యేసుక్రీస్తుని ఏమని పిలవాలి మనం? హి లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీ కోసము, నా కోసము ఆయన అన్నిటినీ వదిలిపెట్టుకొని వచ్చాడు. మరి నీవు ఆయన కొరకు ఏం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? నీ గర్వాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క సుఖభోగాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి వచ్చాడు మన దగ్గరికి. గాడ్ ఈజ్ లవింగ్ ఫాదర్. తండ్రిగా పిల్లలు దుఃఖములో ఉన్నారే, తప్పిపోయారే అని ఆయన ప్రేమతో, ఒక గొప్ప ఆశతో మనం సుఖంగా ఉండాలని, మనం మంచిగా ఉండాలని, మన జీవితాలు బాగుండాలనేసి, మన జీవితాలను కట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చి, యాజ్ ఎ ఫాదర్ హీ వాంటెడ్ టు రిస్టోర్ అండ్ హ్యావ్ ఎటర్నల్ ఫెలోషిప్ విత్ ఆల్ ఆఫ్ us. మనందరితో నిత్యమైన సహవాసం కలిగి ఉండాలని ఆయన వచ్చాడు. కానీ మనమేమో ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన వైపు చూడడమే లేదు. ఎందుకంటే ఆయనలో ఏమీ లేదు. స్వరూపమైనను, సొగసైనను, టైటిల్స్ అయినను,
ఏమీ లేవు ఆయన దగ్గర, నథింగ్. మరి ఆయన వైపు ఎందుకు చూస్తాం మనం? చూడట్లేదు. కానీ ఆయనే మనకు రక్షకుడు, ఆయన ద్వారానే మనకు పరలోకం అని మనం గ్రహించలేకపోతాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ. ఓకే, దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు, మనల్ని విమోచించాలనేసి, మనల్ని బ్రతికించాలనేసి ఆయన ఎంతో వేదన పడుతూ మన కోసము ఆశతో ఉంటూ ఉన్నాడు. కానీ మనం ఏమాత్రం కూడా దేవుని వైపు చూడట్లేదు. మన ఇంక్లినేషన్ అంతా కూడా దేవుని వైపు లేదు, లోకం వైపు ఉంది, సుఖాల వైపు ఉన్నాయి. కాబట్టి మనము దేవుని వైపు తిరగాలి. ఓకే, అందుకే 31వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 34:31, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుష్యులు. గొర్రెలు అంటే మనం మనుషులం. మనం చదువుకునే వాళ్ళము, చదువు ఎక్కువైపోయి గొర్రెలు అంటే ఏదో గొర్రెలే, నన్ను కాదులే అని అనుకుంటారేమో అనేసి క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఆయన ప్రవక్త. అయ్యా, గొర్రెలు అంటే ఎవరో కాదు, మనుష్యులు. మీరు తప్పిపోయారు, నేను మీ దేవుడను. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, నాకు నేనే అంటున్నాడు. ఎంత ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి మాట చెప్తున్నాడు చూడండి. నేనే మిమ్మల్ని కాపాడాను. ఆ మాటలో దెర్ ఈస్ ఎ డిటర్మినేషన్. ఈవెన్ ఐ అలోన్, ఓన్లీ అయా, నేను మాత్రమే అంటూ ఉన్నాడు. నేను మాత్రమే మిమ్మల్ని కాపాడగలను. ఆ మాటలో నేను అన్న మాటలో దేవుడు మన పట్ల ఎంత కృత నిశ్చయతతో ఉంటున్నాడో గమనిస్తున్నామా? మరి మనము అంతే డిటర్మినేషన్తో, అంతే పట్టుదలతో దేవుని వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నామా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడో నేనే అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చూడండి ఏమనిందో. యెహెజ్కేలు గ్రంథం 13:21వ వచనం. మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టుగుడ్డలంటే కర్చీఫ్స్, నేను విరోధినై వారిని విడిపించదను, మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి, మీరు వేటాడే మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చదను. దేవుడు ఎంత ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను అని చెప్తూ ఉన్నాడు చూడండి. ఎంత గొప్ప మాట! విత్ డిటర్మినేషన్, నేను ఈ పని చేస్తాను. మనం ఎవరినైనా ఈ పని చేస్తామంటే ఖచ్చితంగా చేస్తానంటాడు, కానీ చేయడు. ఓకే, ఖచ్చితంగా చేస్తానండి. టైలర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, రిపేర్ వాళ్ళు చేసేవాళ్ళు, సాయంత్రం ఇస్తుంటే ఖచ్చితంగా ఇస్తా అంటారు. ఏమంటారు మళ్ళా సాయంత్రానికి పోతే? అలాంటి వాడు కాదు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మీరు కుట్టుగుడ్డలకు అంటే కర్చీఫ్స్తో మనల్ని బంధించారంట చూడండి. కర్చీఫ్స్తో మనల్ని బంధించారు. కేజీబీ వర్షంలో కర్చీఫ్ అని ఉంది. తర్వాత మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొని నిచ్చదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి, సాతాను మనకు ముసుగులు వేస్తాడు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే వాటిని చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదును, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. దేవుడు ఎంత నిశ్చయతతో మాటలు చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. God has determination to deliver you. నిన్ను విమోచించడానికి, సాతాను యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి, సాతాను నిన్ను గట్టిగా కౌగిలించుకొని ఉందట, ఆ కౌగిట్లని పెరికి వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He is determined to save you, to redeem you, to restore you. నిన్ను విడిపించడానికి, నీ జీవితాన్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇస్ డిటర్మైన్డ్. అందుకే ఆయన ఏమంటున్నాడు?
నేనే అంటున్నాడు. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును, నేనే వాటిని కనుగొందాను అంటూ మనల్ని ఎలా విడిపిస్తాడట ఆయన? నేనే వాడిని విడిపిస్తాను. విడిపింపులో ఎంత గొప్ప, ఎలా విడిపిస్తాడు అంటే యెషయా గ్రంథం 49:25 చూడు. Isaiah 49:25 ఏమని ఉంది? బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. బలాఢ్యుల నుంచి, భీకరుల నుంచి దేవుడు మనల్ని విడిపించుతాడు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేయుదును, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. చూడండి, దేవుడు ఎటువంటి గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ పిల్లలను నేనే రక్షించదను. ఏ విధంగా? బలాఢ్యుల నుంచి, భీకరుల నుంచి దేవుడు మన పక్షాన యుద్ధం చేసి మనల్ని రక్షించడమే కాక మన పిల్లలను కూడా రక్షిస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తుంది. భీకరుల నుంచి. కాబట్టి వారు భీకరులు, బలాఢ్యులు. మేము ఎలా రక్షింపబడతామని మీరు ఏమాత్రము కూడా కంగారు పడక్కర్లేదు. మీరు రావాల్సింది ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన పాదాల దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఎలా విడిపిస్తాడు? బలాఢ్యులతో వీడు ఎలా విడిపిస్తాడంటే బలమునిచ్చేవాడు ఆయనే. విత్ హిస్ పవర్, విత్ హిస్ పవర్. యెషయా గ్రంథం 40:29 చూడండి. యెషయా గ్రంథం 40:29 ఎలా విడిపిస్తా అంటే విత్ హిస్ పవర్. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. కాబట్టి విత్ హిస్ పవర్ ఈస్ గోయింగ్ టు డెలివర్ us. ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా యొక్క ఆత్మ చేత మిమ్మల్ని బలపరుస్తా అంటూ ఈస్ గోయింగ్ టు డూ ద వండర్ఫుల్ వర్క్స్ త్రూ హిస్ హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని బలపరుస్తూ విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహెజ్కేలు 34 ఏమంటున్నాడు? 11 నేను వెదకి మిమ్ములను విడిపించదను అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు. He is in search of us, searching for us. ఓకే, దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఓకే, నేనే వాటిని వెదకి కనుగొందును అంటూ ఉన్నాడు. నా గొర్రెలు చెదిరిపోయాయి. ఓకే, నా గొర్రెలను వెదకి. కాబట్టి దేవుడు వెతుకుచూ ఉన్నాడు మన కొరకు. మనం దాక్కొని ఉన్నాం. ఆదాము దాక్కున్నాడు. దేవుడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఆదామా అంటే వాళ్ళు దాక్కున్నారు. మనం కూడా దేవునికి మన మొక్కము చూపి అనేక దాక్కున్నటువంటి వారంగా ఉంటుంది. ఎందుకంటే పాపము, వీఆర్ ఇన్ షేమ్, నగ్నత్వము, దిగంబరత్వాన్ని చూసుకొని దాక్కొని అవమానంతో ఉంటూ ఉన్నామా? సిగ్గుతో ఉంటూ ఉన్నామా? నువ్వు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆ దాగు చోటు నుంచి నువ్వు బయటకు వచ్చేసాయి. ఈస్ కాలింగ్ యూ ఫ్రమ్ షేమ్ టు గ్రేస్. తన కృపకు నేను పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, నా దగ్గరికి రండి. నువ్వు అవమానంలో ఉన్నావా? దిగంబరత్వంలో ఉన్నావా? అన్నీ లేవు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? రా నా దగ్గరికి, నేను నీకు కృప చూపించువాడను అని దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తుంటే, ఆనాడు ఆదాము అవ్వలు ప్రతిరోజు సాయంకాలం దేవుడు వారితో కలిసి నడచాలని, ఇది దేవుని యొక్క ఆశ. ఓకే, మనతో దేవుడు ప్రతిదినము కలిసి నడవాలని ఆశ, మనతో సహవాసం చేయాలని దేవుని ఆశ.
అందుకే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. కానీ మనం ఏం చేశామంటే అవమానముతో, సిగ్గుతో చేయరానటువంటి పనులు చేసి, దేవునికి విరోధమైన పనులు చేసి మనం దేవుడు కనపడకుండా దాక్కుంటున్నాం. నీవు దేవునికి కనపడకుండా దాక్కుంటే నీ యొక్క అవమానం నుంచి నిన్ను ఎవరు రక్షిస్తారు? నీ యొక్క షేమ్ నుంచి ఎవరు నిన్ను రక్షించగలరు? నీ పరిస్థితి దేవునికి తెలియదు అని అనుకుంటున్నావా? నీ లొకేషన్ దేవునికి తెలియదు అని అనుకుంటున్నావా? దేవునికి దూరంగా దాక్కోకుండా నేను అనుకుంటున్నావా? నా లొకేషన్ గూగుల్ మ్యాప్ లో దేవునికి తెలియదు అని అనుకుంటున్నావా? కానీ దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు మనము ఆ యొక్క దాగు చోటులో నుంచి బయటకు వచ్చి ఆయన స్వరాన్ని బట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రేమతో మనల్ని కప్పివేసే దేవుడుగా ఉంటూ, మన అవమానమును కప్పివేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మన దిగంబరత్వాన్ని కప్పివేసే దేవుడుగా ఉంటున్నాడు. విత్ హిస్ లవ్, ఆయన ప్రేమతో. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపుగా ఉంటూ ఉన్నప్పుడు మనం ఆయన నుంచి ఎందుకు దాక్కోవాలి? ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు కదా, నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఆదామా అంటూ ఉన్నాడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటే నువ్వేమనుకుంటున్నావు? భయముతో, దోషభరితమైన హృదయముతో, అవమానముతో. మన జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. There may be so many fears in our lives. There may be so many shames. ఎన్నో అవమానాలు, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో భయాలు. వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించడానికే పిలుస్తూ ఉన్నాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు, నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు. కానీ మనము ఆయనకు భయపడి దాక్కుంటున్నాం. నువ్వు భయపడి దాక్కుంటే నిన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయనే, నేనే అంటున్నాడు కదా, నేనే మిమ్మల్ని వెతికి రక్షించగలను, మిగతా ఎవరు రక్షించలేరు. మిగతా ఎవరు నీ గురించి ఆలోచన కూడా చేయరు. నువ్వు అవమానంలో ఉన్నావా, భయంలో ఉన్నావా అని నీ గురించి ఆలోచన చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నీ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయరు. కానీ దేవుడు ఆలోచన చేస్తాడు, నీ గురించి ఆలోచన చేస్తాడు, నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆయన నీ పేరు పిలుస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు ఆయన స్వరాన్ని మనం వినకుండా దాటివేసే వారంగా ఉంటూ ఉన్నా? అయితే ఈ రోజు కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఓకే, మొదటి పేతురు 2వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవునికి సొత్తైన ప్రజలుగా ఉంటున్నారు. దేవుని ప్రజలుగా మనం ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి. ఆయన మన పిలుస్తూ ఉంటే మనం దాక్కుంటూ ఉన్నాం, అవమానంగా ఫీల్ అవుతున్నాం, సిగ్గుపడుతున్నాం. దేవుని దగ్గర నువ్వు నేను సిగ్గుపడవలసింది ఏమి లేదు. నీ హృదయం అంతటితో దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పండి దేవునికి. ఆయనే మన గాయములను కట్టువాడు, ఆయనే మన యొక్క గాయములను కట్టి బాగు చేసేవాడు. ఆయన తప్ప నాకు బాగు చేసేవాడు ఎవరు లేరు. నువ్వు ఆయన నుంచి నువ్వు దూరంగా పోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండరు. కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వు నేను దాక్కోవాల్సిన అవసరం లేదు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న జనులారా నా ఇంతకు రండి అంటూ ఉన్నాడు. నా ఇంతకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీకు విశ్రాంతి లేకుండా ఉన్నారు, యు ఆర్ రెస్ట్లెస్, బట్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా దగ్గరికి వెళ్ళి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మరి ఆయన దగ్గరికి ఎందుకు రాకుండా ఉన్నా? భయమా, అవమానమా, సిగ్గా? ఎందుకు భయపడాల్సిన అవసరం? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడండి. మరి ఆయన దగ్గరికి రాకపోతే ఎవరి దగ్గరికి వస్తాను? ఈ డైయింగ్ ఫర్ యువర్ సిన్స్, నీ పాపం గురించి, నీ శాపం గురించి, నీ అవమానం గురించి ఆయన మరణించినప్పుడు ఆయన దగ్గరికి రాకుండా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? వెర్ డు యు గో?
కాబట్టి నువ్వు దాచుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీవే నీ దాగు చోటులో నుంచి బయటకు వచ్చి ఆయన కలుసు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ హైడింగ్ ప్లేస్ అండ్ మీట్ హిమ్, ఫైండ్ హిమ్. ఈస్ గోయింగ్ టు రిస్టోర్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని కట్టేవాడిగా ఉంటూ ఉన్నాడు. లూకా సువార్త 15వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానంలో లాగా మనందరూ దారి తప్పినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. వీఆర్ లాస్ట్. మనం దారి తప్పాం, పోగొట్టుకుపోయినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఒక స్త్రీ పోగొట్టుకుందంట. ఏంది? గుండీని. కాయిన్ ఏదో. ఇంకొక గొర్రె మందలో నుంచి తప్పిపోయిందట. ఇట్ లాస్ట్. మనం తప్పిపోయినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. తప్పిపోయిన గొర్రెలాగా ఉంటాం అన్నాడు కదా. తప్పిపోయిన గొర్రెలండి మీరు. మీ యొక్క ఆలోచనలో మీరు తప్పిపోయారు, మీ యొక్క మార్గంలో మీరు తప్పిపోయారు, మీ విధానంలో మీరు తప్పిపోయారు. కల్చర్, మోడర్నైజేషన్ అనుకుంటూ మీరు దేవుని నుంచి తప్పిపోయారు. ఇశ్రాయేలీయులు తప్పిపోయారు. మోడర్న్ కల్చర్ అనుకొని వాళ్ళతో వీళ్ళతో కలిసి అమాలేకీయులతో మిద్యానీయులతో కలిసి దేవుడు చెప్పాడు, అయ్యా మీరు వాళ్ళతో కలవకూడదు అన్నాడు. లేదు వాళ్ళ దేవుళ్ళే బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారని వెళ్ళిపోయారు. అల్టిమేట్ గా వాళ్ళు దేవుని చెరలేకి వెళ్ళిపోయారు. తప్పిపోయినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. వీఆర్ లాస్ట్. అయినప్పటికీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. నేనే నా గొర్రెలను వెతుకుతాను, నేను కనుక్కుంటాను, వాడిని విడిపిస్తాను. మనం ఎక్కడో ముళ్ళల్లోకి వెళ్ళిపోయాం, ఇహలోక సంబంధమైన ఐక్య విచారాల్లోకి వెళ్ళిపోయి పొదల్లో ఇరుక్కుపోయాం. దాంట్లో నుంచి బయటికి రాక ఎవరు విడిపిస్తారని చూస్తూ ఉన్నాం. వీఆర్ డెస్పరేట్, వీఆర్ లాస్ట్, వీఆర్ ఫ్రస్ట్రేటెడ్. నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉన్నాం. ఆఖరికి సూసైడ్ చేసుకోవాలనుకుంటా. ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు? నా వైపు ఎవరు చూడట్లేదే. ఐ లాస్ట్ మై వే, ఐ లాస్ట్ మై లైఫ్. నా జీవితం అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది. నో, నీ జీవితం నాశనం కాలేదు. నీ కొరకు దేవుడు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. నిన్ను వెతుక్కుంటూ ఆయన వస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ యూ ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్. నువ్వు వెతకట్లేదు ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. మనము ఈ లోకంలో డబ్బు సంపాదనలో పడి రకరకాలైనటువంటి మనకు ఐడియాలు ఉంటాయి. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, మనం తప్పిపోతాం. నువ్వు ఏమి చేయొద్దయ్యా, దేవుని దగ్గరికి రా అంటున్నాడు. అయ్యా నా దగ్గరికి రా. దావీదు మహారాజు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమి లేదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమి లేదు. ఏ లోపము, ఏ కష్టము, ఏ కొరత నీకున్నది. ఆయనే కదా మనకు అన్ని ఇచ్చేవాడు. ఆయన్ని వదులుకొని నాకు అది కావాలి, ఇది కావాలని వెళ్తే యు ఆర్ లాస్ట్. నువ్వు తప్పిపోయినటువంటి వారిగా ఉంటూ. మనం భ్రమల్లో ఉంటూ ఉన్నాం. మనము భ్రమల్లో, మోసములో ఉంటూ ఉన్నాం. నువ్వు రావాల్సింది ఇక్కడికి, ఇది వదిలిపోయి ఇక్కడికి వస్తే నాకు ఏ లాభము లేదనేసి నాకు అది కావాలని అక్కడికి వెళ్తున్నావు, ఇది కావాలని ఇక్కడికి వెళ్తున్నావు. మోసపోతున్నావు. యు ఆర్ లాస్ట్. బేసికలీ నువ్వు తప్పిపోయావు. యు లాస్ట్ యువర్ వే. నీ దారి తప్పి, ఇప్పుడే పాడబడుతుంది, దారి తప్పిన నన్ను వెదకి రక్షించితివి. కాబట్టి మనం దారి తప్పినటువంటి వారంగా ఉన్నటువంటి వారిని దేవుడు వెదకి రక్షించాడు. ఏ విధంగా వెతికాడు? లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4 లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజంలో మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి,
తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. తప్పిపోయిన మనలను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఎంత కష్టపడ్డాడు చూడండి. మనకు తెలియట్లే మనం తప్పిపోయామనేసి, మనకు తెలియట్లే మనం తప్పిపోయాము, మనం దారి తప్పాము అని తెలియట్లేదు, ఎవరికి తెలియదు. అంతా అయిపోయినాక ఓకే, అంత కాల ఏమంటారు తెలుగులో సాగుతుంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అంత అయిపోయిన తర్వాత ఏంటి ప్రయోజనం? అయినా ప్రయోజనం ఉంది. ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి రా, నీ గాయాలను కడతాడు, నీ కాలిపోయిన జీవితాన్ని బాగు చేస్తాడు, నీ గాయాలను బాగు చేస్తాడు. ఇప్పుడైనా సరే, ఈవెన్ నౌ యు కమ్. నిన్ను వెతుక్కుంటూ దేవుడు వస్తున్నాడు, నిన్ను వెతుక్కుంటూ దేవుడు వస్తున్నాడు. నీకు తెలుసా? నీ వెనకాలే దేవుడు ఉన్నాడు, నీకు తెలుసా? నీకు నీ ప్రతి పరిస్థితి దేవుడికి తెలుసు. కాబట్టి మనము దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పిపోయాం. ఒకటి గమనించండి, నీవు తప్పిపోయినా నీ వర్త్ మాత్రం, నీ విలువ మాత్రం అలాగే. ఒక బంగారు నాణెము తప్పిపోయింది అనుకోండి, అడవిలో పడిపోయి మట్టిలో కలిసిపోయింది అనుకోండి, దాని వాల్యూ తగ్గుతుందా? తగ్గదు. మనం కూడా దేవుని దృష్టిలో మంచి విలువైనటువంటి వారం. అందుకే నీ కొరకు విలువ పెట్టి మనం కొనబడినటువంటి సొత్తుగా ఉంటూ ఉన్నాం. దర్ మోర్. నేను తప్పిపోయాను కాబట్టి ఐఎమ్ వర్త్లెస్. నో, యు ఆర్ వర్త్. నీ వర్త్ నీకు తెలియట్లేదు, నీ విలువ నీకు తెలియట్లేదు. దేవుని దృష్టిలో ఈ లోకంలో అత్యంత విలువైనది ఏం తెలిసిన నువ్వే. ఎందుకంటే అందుకే ఆయన నిన్ను నన్ను తన యొక్క పోలిక చొప్పున, తన యొక్క స్వరూపంలో ఆయన తయారు చేసుకున్నాడు. కాబట్టి మనము ఆయన దగ్గరికే రావాలి. అందుకే ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. మనం తప్పిపోయినా మన వాల్యూ దేవునికి తెలుసు. మన వాల్యూ ఏమాత్రము తగ్గలేదు. అవర్ వర్త్ ఈజ్ నాట్ డిమినిష్డ్. దట్స్ వై షెపర్డ్ ఈజ్ కమింగ్ సీకింగ్. బంగారు నాణెము బురదలో పోయింది అనుకోండి, అంతే. బురదలో పోతే మనం దాన్ని వదిలిపెడతామా? బట్టలు చించుకోలేదా దాన్ని వెతకమా? బురదలోకి దూరి వెతకమా? బంగారం ఒక చైన్ పడిపోయింది అనుకోండి, లేడీస్ ఊరుకుంటారా? పక్కింటోళ్ళని, పొరుగింటోళ్ళని అందరినీ ఆగమాగం చేసే దొరికేంత వరకు వదలరు కదా. ఎందుకు? దాన్ని వర్త్ ఉంది. అందుకే యేసుక్రీస్తు కూడా మనము విలువైన వాళ్ళం కాబట్టి మనల్ని వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చాడు. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ us, టు రిడీమ్ us. ఎందుకంటే మనం దారి తప్పిపోయాం. ఓకే, మనం దారి తప్పిపోయామని మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నాం? నేను మంచి మార్గంలోనే వెళ్తూ ఉన్నా, మనం మంచి మార్గంలోనే వెళ్తూ ఉన్నాం, నేను గొప్ప జ్ఞానిని. ఓకే, బేసిక్ గా మానవులు 4 రకాలైనటువంటి రకాలు ఉంటారు. 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారని బైబిల్ చెప్తోంది. బైబిల్ ప్రకారం ఎవరంటే, ఓకే, సైకాలజీ చదివే వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది. సామెతలు 30 చదవండి. సామెతలు 30. You can do more research, doctors. Proverbs 30 verse 14, I think. 11. తండ్రి 11. ఓకే, 11, 12, 13, 14. ఓకే, ఇవి మన యొక్క గుణ లక్షణాలను చెప్తాయి. 4 ట్రయడ్స్, 4 టెంపర్మెంట్స్. నిన్న చెప్పాను కదా టెంపర్మెంట్స్ అనేసి. మొదటిది ఏంటంట? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఓకే, తమ దృష్టి. రెండోది చూడండి, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. అంటే తమ దృష్టికి వారు శుద్ధులు అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళకు ఉండేదంతా మాలిన్యం అని వాళ్ళకు తెలియదు. మూడవ కేటగిరీ, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు.
వారి కనిరెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి చూడండి, గర్వముతో. దిస్ ఇస్ థర్డ్ కేటగిరీ ఆఫ్ టెంపర్మెంట్. ఫోర్త్ కేటగిరీ, దేశములో ఉండకుండా వారు దరిద్రులు మింగినట్లును, మనుష్యులలో ఉండకుండా బీరులను నశింపజేయనట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దౌడ పళ్ళు గల వారి తరము గలదు. ఓకే, గుణ లక్షణము. తరము అంటే అనదర్ మీనింగ్ ఏంటంటే ఇన్డ్వెల్లింగ్ క్యారెక్టర్ అని అర్థం. తరం అంటే జనరేషన్ అని కూడా అనుకోవచ్చు, బట్ ఇన్డ్వెల్లింగ్ క్యారెక్టర్. ఇది బేసిక్ గా మనకు ఉంటాయి. మనం మోసపోతూ ఉంటాం, మనం గొప్ప జ్ఞానులమని అనుకుంటా ఉంటాం, నేను శుద్ధుల్ని అనుకుంటా ఉంటానంట. కానీ పై నుంచి నన్నెత్తి నుంచి అరికాలు వరకు మలినమే ఉంటుంది. కానీ ఏమనుకుంటా ఉంటాడు, నేను శుద్ధంగా ఉంటూ ఉన్నానండి అనుకుంటా ఉంటాడు. మనం కూడా మనం వెళ్ళే మార్గం మంచిది అండి అని అనుకుంటా ఉంటాం. మనం వెళ్ళే మార్గం మంచిదండి, కానీ నో, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, నీకు తెలియకుండా ఉన్నది ఆ విషయం. ఓకే, నిన్న ఏం చెప్పాను, మన యొక్క గుణ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? తల్లిదండ్రుల నుంచి వస్తాయి, లేకుంటే అవ్వా తాతగారి నుంచి వస్తాయి. ఓకే, మన గుణ లక్షణాలు ఏవైనా సరే మనం తప్పిపోయాం. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన గుణ లక్షణాలను మార్చి తన స్వరూపంలోకి మార్చుకొని తన పోలికలో చేసుకున్నాడు. కాబట్టి మన గుణ లక్షణాలు మార్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన. వీఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ అవర్ టెంపర్మెంట్. నాకు అన్నీ తెలుసు, పాత్ర అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, నా చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, సేవకులందరూ ఇక్కడ కనపడుతూ ఉంటారు, అన్ని నేను వినొచ్చు అనుకుంటే యు ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ యువర్ టెంపర్మెంట్. నీ టెంపర్మెంట్ ఎప్పుడు కూడా మంచిది కాదు. టెంపర్మెంట్ ఏమంటారు కూడా ఇప్పటికీ నేను స్వభావమా, బేసిక్ గా స్వభావం, మన స్వభావం ఏది మంచిది కాదు. నువ్వు దేవుని దగ్గరకు వస్తేనే మంచివాడు. నీ పర్సనాలిటీ ఈజ్ నాట్ గుడ్. నీ పర్సనాలిటీ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చూపించుకుంటూ ఉన్నావు. నీ క్యారెక్టర్, నీ చదువు మూలంగా నీ క్యారెక్టర్ మార్చబడింది. హలో హాయ్ అంటూ ఉన్నావు, లేకపోతే ఏమే అనేటటువంటి స్వభావం ఏమి, చదువుకున్నావు కాబట్టి హలో హాయ్ అంటూ ఉన్నావు. లేకపోతే నీ స్వభావం ఏంటి, నీ క్యారెక్టర్ ఏంది? నీ క్యారెక్టర్, నీ పర్సనాలిటీ అన్నీ మార్చబడాలి, అన్నీ మార్చబడాలి. నేను బాగున్నాను అని అనుకుంటే నువ్వు మోసపోయినట్టే లెక్క. సైకాలజీ, సిగ్మండ్ ఫ్రాడ్ ఏమంటారు ఆయన, ఫ్రాయిడ్, వీళ్ళందరూ వచ్చి చెడగొట్టారు. యాక్చువల్గా బైబిల్ ప్రకారం మనం నడుచుకుంటేనే మన యొక్క సైకాలజీ బాగుంటుంది. లేని పక్షాన మనము హాల్యూసినేషన్స్ లో ఉంటాం, భ్రమంలో ఉంటాం. నేను బాగున్నాను, నేను నడిచే మార్గమే మంచిది, అన్నీ బాగున్నాయి. నో, దేవుడు ఏమంటున్నాడు, మొదటగా నా నీతిని, నా రాజ్యమును బతకండి. మనం ఏమంటున్నాం, స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు వస్తాయా, బంగారం కొంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చా, రియల్ ఎస్టేట్ లో పెడితే డబ్బులు సంపాదించవచ్చా అనుకుంటున్నాను. కానీ దేవుని గురించి ఆలోచన చేయట్లేదు, దేవుని గురించి ఆలోచన చేయట్లేదు. ఒకరిని అడిగితే నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటాడు, కానీ వాడు చర్చికి పోతున్నా అంటే పోవట్లేదు. ఏమంటే సండే వస్తే దీని మీదనే నేను డిస్కస్ చేస్తున్నాను అంటే వాట్ ఈస్ ద యూజ్? మిక్కటమైన వేంద్రముతో ఇవన్నీ కూడా లయమైతాయి. నీతో వచ్చేది నీ ఆత్మనే, నీ యొక్క గుణలక్షణాలే, నీ ట్రైట్స్, నీ టెంపర్మెంట్స్ నీతో వస్తాయి. గమనిస్తున్నాం, మనం దారి తప్పిపోతా ఉన్నాం, బాగున్నాంలే అనుకుంటూ ఉన్నాం, లోకంలో దారి తప్పిపోయే వారంగా ఉన్నాం. అయినను దేవుడు నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు, నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు. మనము వీఆర్ బ్రోకెన్, నలిగిపోయినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. జక్కయ్య ఉన్నాడు లూకా సువార్త 19వ అధ్యాయంలో. జక్కయ్య అనేటటువంటి వ్యక్తిని ఆయన వెళ్తూ ఉంటే ఆయన దగ్గరికి ఎవ్వరూ రారు. ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ వేస్తాడు, వీడు మోసగాడు, వీడు పాపి,
వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే మోసము. He was just like outcast. వాడిని తృణీకరింపబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి ఎవరు పెట్టలేదు. హీ వాజ్ ఆల్మోస్ట్ బ్రోకెన్. వేరే వాళ్ళతో కలిసి మాట్లాడంటే ఎవరు రారు. ఎందుకంటే అంత కూర్చుంటే నువ్వు ట్యాక్స్ కట్టావా, ఈ ట్యాక్స్ కట్టావా, ఈ సస్ కట్టావా, అది కట్టావా, మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని జోబులు వేసుకొని పోయేట్టు. వాజ్ సచ్ కైండ్, అంటే ఆ రెప్యుటేషన్ కలిగినటువంటి వ్యక్తి. వాజ్ బ్రోకెన్. ఆ విధంగా మనం కూడా మన జీవితంలో తృణీకరింపబడినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. నా దగ్గరికి ఎవరూ రావట్లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను వెతుక్కుంటూ ఒక ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. నేనే నిజమైన గొర్రెల కాపరిని అంటూ ఉన్నాడు. నా గొర్రెల కొరకు నేను కావాలంటే ప్రాణం కూడా ఇస్తానన్నాడు. ప్రాణం ఇచ్చాను కూడా. యూఆర్ నాట్ అలోన్, యూఆర్ నాట్ బ్రోకెన్. Even if you are broken, God is there to restore you. నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి ఆయన వస్తూ ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఓకే, కాబట్టి నన్ను ఎవరు దగ్గరికి తీసుకోలేదు కాబట్టి ఆయన ఫెయిల్యూర్ అని అనుకోకూడదు. ఫెయిల్యూర్ డస్ నాట్ డిఫైన్ యూ. పేతురు ఓడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు గారు ఓడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. పేతురును చూసి యేసుక్రీస్తు 3 సార్లు బొంకాయవా, నువ్వేమన్నా మనిషివేనా, 3 సంవత్సరాలు నాతో ఉన్నావే, నువ్వు ఎట్ట బొంకుతావయ్యా, నువ్వు మనిషివేనా అన్నాడు. ఫెయిల్యూర్ డస్ నాట్ డిఫైన్ యువర్ డెస్టినీ. నేను ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి నా జీవితం అంతా పోయింది అని అనుకోకూడదు. దేవుడు దగ్గరికి తీసుకున్నాడు, ఆయన మార్చాడు. ఒక మంచి గొర్రెల కాపరిగా తయారు చేశాడు. అయ్యా, నా గొర్రెలకు మేత వేయండి అని చెప్పాడు పేతురుకు. సో యువర్ ఫెయిల్యూర్ డస్ నాట్ డిఫైన్ యువర్ డెస్టినీ, యువర్ లైఫ్. ఎంతో మంది ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాలు కట్టబడ్డాయి. God is restoring. God wants to restore your life. దేవుడు నీ జీవితాన్ని కట్టాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. నువ్వేమి నా జీవితం అంతా అయిపోయింది, బ్రోకెన్ అని నువ్వు అనుకుంటా ఉన్నావు. నో, ఆయన నీలాంటి వాడి కోసమే, నాలాంటి వాడి కోసమే వెతుక్కుంటూ వస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు, నేనే గొర్రెల కాపరిని, నేనే నువ్వు వాడిని వెతికి తిరిగి కట్టడానికి వస్తూ ఉన్నాను. నో, యువర్ లైఫ్ ఇస్ నాట్ బ్రోకెన్. నా లైఫ్ అయిపోయింది అని అనుకోవడానికి వీలే లేదు. నీ లైఫ్ ఇచ్చింది దేవుడు. ఆయన చెప్పాలి నీ లైఫ్ అయిందనేది. అమ్మ రామ్మా అని పిలవాలి. అయ్యా రాయ్యా, టైం అయిపోయింది కానీ పిలవాలి. ఆయన పిలుస్తాడట. పిలిచినప్పుడు మనం ఆయన దగ్గర ఇవ్వాలి. ఆయన పిలవకుండా నా జీవితం అయిపోయింది, నేను సస్తాను, నాదంతా ఏమి లేదు అనుకుంటే ఎలా? మనం చెప్పారు కదా, శ్రమల ద్వారా మనం ఏం నేర్పిస్తాడో దేవుడు, ఒక మంచి పాత్రగా చేయాలని దేవుని యొక్క ఆశ. శ్రమల మూలంగా వెళ్తేనే, ఓకే, ఇత్తడి పాత్ర కానీ అల్యూమినియం పాత్ర కానీ చేయాలంటే సుత్తత కొట్టాల్సిందే, మెషిన్ల కింద నలగొట్టాల్సిందే. అప్పుడే అది ఏమైపోతుంది, ఒక షేప్కి వస్తుంది. దెన్ ఇట్ బికమ్స్ బ్యూటిఫుల్ వెజల్ ఆఫ్ ఆనర్. కాబట్టి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఐఎమ్ బ్రోకెన్, నా జీవితం అయిపోయింది, హైటెక్ సిటీకి వెళ్ళి ఆ నుంచి 15 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి నేను చనిపోవాలి. నో, యు ఆర్ నాట్ బ్రోకెన్. యువర్ ఫెయిల్యూర్ డజంట్ డిఫైన్ యూ. నువ్వేదో ఓడిపోయిన వాడిగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నావు అంటే, నిన్ను నేను గొప్ప జన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. అందుకే నిన్ను వెతుక్కుంటూ యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన పట్ల మన ఓటమి కంటే పెద్దది. మన ఓటమి ఇంతే, దేవుని యొక్క ప్రేమ ఎంత పెద్దగా. దేవుని యొక్క ప్రేమ ముందు మన యొక్క ఓటమి ఇట్స్ నథింగ్, నెగ్లిజిబుల్.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని చేయికి అందిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన చేయిని పట్టుకుంటే నిన్ను పైకి లేదు ఎక్కడో కూర్చోబెడతావు, యోసేపు లాగా. ఫరో తర్వాత అంత గొప్ప వ్యక్తిగా ఐగుప్తు దేశంలో ఉండి కరువులో ఉన్న వారందరినీ ఆదుకోవడానికి దేవుడు ఈ యొక్క బ్రోకెన్ మ్యాన్ ఉపయోగించుకున్నాడు దేవుడు, యోసేపు. కాబట్టి యు ఆర్ నెవర్ ఎ బ్రోకెన్ మ్యాన్, బ్రోకెన్ ఉమెన్, యు ఆర్ బ్యూటిఫుల్ వెసల్. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా అనుకోవడానికి వీలు లేదు. అందుకే గాయములను ఏమంటాడు చూడండి, 16వ వచనం, యెహెజ్కేలు 34:16. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలు వేసిన దానిని మరలా తోలుకొని వచ్చుదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. చూడండి ఎంత దేవుడు మాట్లాడుచు. అదే కొవ్వు పట్టిన వాటిని ఏం చేస్తాడంట దేవుడు, అయితే అంటున్నాడు. కొవ్వున వాటిని మంచి బలంగా ఉన్నాను, నేను దేన్నైనా ఇత కొట్టి వాటన్నిటినీ ఒక కార్నర్ చేస్తాను అనుకుంటే ఏమంటున్నాడు, వాళ్ళను డిసిప్లిన్ చేస్తాను. ఐ విల్ డిసిప్లిన్ దెమ్. శిక్షించడం అంటే శిక్ష అని కాదు, ఇట్స్ డిసిప్లిన్. క్రమశిక్షణతో శిక్షను మేకబెట్టి లయపరచెదను. కాబట్టి దేవుడు మనం ఏ వైపున ఉన్నా సరే దేవుడు మన జీవితంలో కట్టేవాడు. కొవ్వు పట్టినటువంటి వారిగా ఉన్నా సరే దేవుడు మనల్ని స్ట్రీమ్ లైన్ చేయగలరు. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు మా దగ్గరికి ఇలాంటి కొవ్వు పట్టిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఎయిర్ ఫోర్సా ఏమరా, నేను రౌడీగా బతికినా అనుకుని వచ్చేవాళ్ళు. అట్టున్నావు బాబు అనేసి వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. సపరేట్గా పిలిచి మంచిగా భోజనం పెడతారు. మధ్యాహ్నం అందరికంటే ముందే భోజనం పెడతారు. పెట్టిన తర్వాత పెట్టిన వెంటనే వాళ్ళు పరిగెట్టాల 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. వారి కొవ్వును జరిగించడానికి అది 1 కిలోమీటరా 2 కిలోమీటర్ అని ఆయన నిర్ణయిస్తారు. అటువంటి 2 పనిష్మెంట్లు పడినాయనుకోండి, అప్పుడు వాడు స్ట్రీమ్ లైన్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ ఎప్పుడు కూడా నేను గొప్ప అని మాట అన్నాడు. సో గాడ్ స్ట్రీమ్ లైన్స్ అవర్ లైన్స్. సో ఈ విధంగా అయితే క్రొవ్వుల వాటికిని బలము గల వాటికిని శిక్షను మేత బట్టి లయపరుస్తుంది. ఖచ్చితంగా ఇది మేత పెడతారు, దాని తర్వాత లయపరుస్తారు. ఖచ్చితంగా చెప్పాడు. దీన్నే ఫాలో అవుతున్నారో ఏమో అక్కడ. ఏది ఏమైనా దేవుడు మన గాయాలను కట్టే దేవుడు, మన గాయాలను రేపే దేవుడు కాదు. గాయాలను కట్టి బలపరిచి స్థిరపరిచి మన జీవితాలను కట్టడానికి మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. మనల్ని వెతికి వాటిని కనుకొందును అంటూ ఉన్నాడు. మనం చూసినప్పుడు మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏలియా అనేటటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన ఓడిపోయాను అనుకున్నాడు. నేనే ఒంటరిగా ఉన్నాను ఈ సామ్రాజ్యంలో, నేను ఒంటరి వాడిని అనుకుంటున్నాడు. అంతకుముందు దాదాపుగా 400 మందిని 700 మందిని అంతమందిని ఆయనే కత్తి తీసుకొని చంపివేశాడు. మరుసటి రోజు యెజబెలు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది అని ఎరిగి ఆయన అయ్యో నేను ఒక్కనే ఉన్నానే అనుకున్నాడు. అంతకుముందు రోజు ఎంతో మందిని చెప్పాడు, మరుసటి రోజుకి ఏమంటున్నాడు, నేను ఒక్కనే అయిపోయానే అనుకుంటాడు. అంతకుముందు రోజు గొప్పగా దేవుణ్ణి ఆరాధించాడు, ప్రార్థన చేశాడు, దేవుని యొక్క సన్నిధిని వచ్చింది, అన్ని గొప్ప కార్యాలు. వెరీ నెక్స్ట్ డే ఆయన నేను ఒంటరి వాణిని, నాకు ఎవరూ లేరు, దేవునితో నడిచేవారు నేను ఒక్కని తప్ప ఎవరూ లేరు, ఐఎమ్ లోన్లీ, ఐఎమ్ డిస్కరేజ్డ్, నిరాశతో ఉన్నాను, డిప్రెషన్లో వెళ్ళిపోయాడు ఆయన. నేను ఒక్కనే ఉన్నానే, జెజబెలు నన్ను చంపుతానే అనేసి ఆయన ఎంతగానో. మొదటి రాజులు 19:18 చూడండి ఏమనేది. 1 Kings 19:18. టైం లేదు. 19:18.
అయినను ఇశ్రాయేలు వారిలో బయలుదేవతకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకున్నది నుండి 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందురు అంటున్నాడు. అయ్యా నాట్ అలోన్. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనకు అష్యూరెన్స్ ఇచ్చే దేవుడు. గాడ్ అష్యూర్స్ అస్. ఆనాడు ఏలియా ప్రవక్తకు, అయ్యా నువ్వు ఒంటరి కాదు, నీతో పాటు ఇంతమంది ఉన్నారు, వారితో పాటు నేను కూడా నీకు తోడుగా ఉన్నాను అని ఏ విధంగా ఆనాడు అష్యూరెన్స్ ఇచ్చాడు. ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడే అష్యూరెన్స్ ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన దగ్గరికి రా, నీ ఒంటరితనమా, తప్పిపోయావనా, ఏ విధంగా ఆయన దగ్గర ఒప్పుకో. God gives you assurance. God gives you assurance. అందుకే బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నేను నిన్ను విడువను ఎడబాయను, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, పరమాత్ముడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి మనము ఎంతగా చూడండి, మనము దేవునికి తిరుగుబాటు చేసి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన యోనా ఉన్నాడు, అలాంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయినా యోనా వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. యోనా దగ్గరికి ఒక పెద్ద ఫిష్ని పంపించాడు, దాంట్లో పడేటట్టు చేశాడు. దేవుడు మన పరిస్థితిని అంతా గమనిస్తూ ఉన్నాడు. ఓకే, దేవుడి నుంచి తిరుగుబాటు వేసి దూరంగా పోతే నన్ను ఎవ్వరూ చూడరు. ఆదాము కూడా అదే అనుకున్నాడు. పొదసాటున నేను దాక్కుంటే నన్ను ఎవరు చూడలే అనుకున్నాడు. బట్ ఇట్ ఈస్ రాంగ్. దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ మనం చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుడి నుంచి దూరంగా తప్పించుకోలేము. 139వ కీర్తనలో ఏమంటాడు చూడండి. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. దేవుడి నుంచి మనం తప్పించుకోలేము. Psalm 139 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు, పాతాళమునందు పన్నుకొనను నీవు అక్కడనే ఉన్నావు. సో we cannot escape from God. దేవుని దగ్గర నుంచి మనం పారిపోలేం. అందుకే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఓకే, కాబట్టి దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఎన్ని రోజులు మనం రెసిస్ట్ చేయగలం దేవుణ్ణి? హౌ లాంగ్ క్యాన్ యూ రెసిస్ట్ గాడ్? ఓకే, దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క పిలుపుకు లోబడి రావాలి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నువ్వు దాక్కుని ఉంటే దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నేను దాక్కున్నానని ఒప్పుకో. ఓకే, నువ్వు దేవుడి నుంచి తప్పిపోయి ఉంటే, దేవా నేను తప్పిపోయానని ఒప్పుకో. దేవుడు నీకు దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఒంటరి వాడను, తప్పిపోయాను, బ్రోకెన్, జక్కయ్యలాగా అనుకుంటే దేవుని దగ్గరికి రా. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నీ పాపమును ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు దయ చూపించడానికి, దయ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది అలాగా డిస్కరేజ్మెంట్ లో ఉంటే హీఈస్ రెడీ టు ఫర్గివ్ యూ. యోనాలాగా పారిపోతూ తిరుగుబాటు చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకో. ఆయన ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. కాబట్టి మనము పై భక్తి చేయాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. నో, కంప్లీట్ గా దేవుని యొక్క వైపు నీ హృదయం అంతటితో తిరిగినట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి,
ఆయన కృపను మనకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓకే, మనం పోస్ట్ పోన్ చేయకూడదు. ఫెలిక్స్ అనే వ్యక్తి దగ్గరికి పౌలు గారు సువార్తను తీసుకెళ్లాడు. అది చూడండి, అపోస్తుల కార్యములు 24-25. ఓకే, వచ్చే సంక్రాంతికి, వచ్చే దసరాకు నేను మారతానులేండి అని అనకూడదు. 2026లో మారుతాను. అపోస్తుల కార్యములు 24-25 ఏమంటున్నాడు? అప్పుడు పౌలు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. చూడండి, దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన మాటకు ఎందుకు మనం లోబడకుండా ఉంటూ ఉన్నాం? రేపు 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 అని ఎందుకు వాయిదా వేస్తా ఉన్నాం? వాయిదా వేయాల్సిన అవసరం లేదు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? నేడే 2 కొరింథీ 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటునే. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. నీ హృదయం దగ్గర కూర్చొని యేసుక్రీస్తు తలుపు తడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు తడుతూ ఉన్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వారు నాతో కలిసి భోజనము చేస్తారు. కాబట్టి దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. దేవుడు ఎలా వెతుకుతాడు? తన వాక్యము ద్వారా, వెతుకుతూ ఉన్నాడు. ఆ వాక్యము నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం నిన్ను పట్టుకున్నప్పుడు ఆయన వాక్యానికి లోబడు. దట్స్ ఇట్. వాక్యాన్ని వ్యర్థముగా చూడకూడదు. ఓకే, 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనము, 1 కొరింథీ 1వ అధ్యాయం 23-24 వచనాల్లో బై గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. సేవకులు మాట్లాడే మాట ద్వారా దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. మనము ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే, ఓకే, దేవుడు మన యొక్క కార్యాలు చేస్తాడు. మన దేవుని కృపను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓకే, నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు తప్పిపోయిన వాడివి కాదు. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే దేవుని దగ్గర వచ్చినట్లయితే గాడ్ ఈస్ రెడీ టు ఫర్గివ్ యూ అండ్ గివ్ యూ హిస్ గ్రేస్. మనం కొన్ని నిమిషము ప్రార్థనలో గడుపుదాం. కొన్ని నిమిషాలు. ఓకే, మనము తప్పిపోయామా, దాక్కున్నామా, మనము అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. కొన్ని నిమిషాలు. ప్రార్థన చేసుకుందాం. మన పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకుందాం. గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ us. ఆయన మన పాపము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యూఆర్ నాట్ అలోన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్. మీరు గొర్రెల కాపరిగా మమ్మల్ని వెతుకుతూ ఉన్నారు ప్రభువా. మేమే మీ దగ్గర నుంచి దూరంగా పారిపోతూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇదిగో మేము దాక్కున్నాం ప్రభువా, మీ దగ్గరికి రాకుండా. మేము మోసపోయాము అని గ్రహించి, సాతాను మమ్మల్ని మోసం చేశాడు అని గ్రహించి, మీకు దూరంగా వెళ్ళిపోయి దాక్కుంటున్నాం. మీకు భయపడ్డాం, కానీ మీరు ద్వారానే మాకు కృప వస్తుంది అని మేము గ్రహించక మీకు దూరంగా వెళ్ళిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. యోనాలాగా తిరుగుబాటు చేసి ఉన్నాం ప్రభా. మీకు దూరంగా వెళ్ళిపోతే మీరు మమ్మల్ని చూడరు అని అనుకుంటా ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. మీరు మమ్మల్ని క్షమించి తండ్రి మీ కృపను మాకు కనబరచండి ప్రభా. మీతో నడిచే భాగ్యము దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.